అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, బంగారం ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సాధారణంగా ఎంతో కొంత కొన్ని గ్రాముల బంగారం అయినా ధరించాలని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే బంగారం ధర 1,00,000కి టచ్ అయింది. సో చాలా వరకు ఆందోళనలో ఉన్నారు. పెళ్లిళ్ళ సీజన్ అయితే ఇంకా బంగారం చాలా వరకు కొనలేని సిచ్యువేషన్. మిడిల్ క్లాస్ పీపుల్ అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, దీనికి ఆల్టర్నేటివ్ ఇంకా మేము దేని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా మంది డౌట్. మరి పంచాంగ శ్రవణం ప్రకారం ఈ సంవత్సరం బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? తప్పకుండా అండి. పాపం మన బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారండి, బంగారం కొనలేక ఇత్తడి కొంటారు, ఇత్తడి ఆ రేటుకి వచ్చేస్తుంది, ఇత్తడికి ధర పెరుగుతుంది అని. అయితే మనకి డ్రాస్టిక్ గా పెరిగింది ఇప్పుడే చూసాం. ఇంత డ్రాస్టిక్ ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎప్పుడైనా పెరిగితే మహా 200 పెరిగితే 200 పెరిగింది అని గమనిస్తే ఒక 6 months నుంచి 6 months to 8 months పీరియడ్ లో చూస్తే ఒక్కసారిగా 60-70 వేలు ఉండేది కాస్త 1,00,000 వచ్చేసి ఒక సంవత్సరం కాలంలో ఒక 30,000 పెరగడం ఏంటండి, హై ఇది కదా. ఇది నేను దీనికి కొన్ని సంవత్సరాలుగా ఒక గ్రాఫ్ తీసుకొని చూస్తే ఎప్పుడెప్పుడు పెరిగింది ఎప్పుడెప్పుడు తగ్గింది అని చూస్తే యుద్ధం ఒక కారణం అనొచ్చా? ప్రపంచ దేశాలు యుద్ధం కారణంగా ఇది పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యుద్ధం కారణం అవుతుంటుంది. అంటే వాళ్ళు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అని చూసుకుంటారు. అంటే నువ్వు హ్యాండిల్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు అలా, అంటే పట్టుకుని వెళ్ళేలా ఉండేది చూసుకుని ఉంటారు, ఏది పెరుగుతుంది ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ 1,00,000 దగ్గరే అవుతుందా లేకపోతే 1,00,000 2,00,000కి వెళ్ళిపోతుందా అనేటువంటి డౌట్ ఉంది. కానీ ఈ సంవత్సరంలో పెరిగినంత అయితే పెరగదండి. ఇక్కడ కొంత స్టెబుల్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అంటే కేతు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడు. ఇది కొంచెం విచిత్రంగా ఫ్లక్చువేట్ చేస్తుంది, ఇక్కడ ఆపుతుంటది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒకసారి ఆగుతుంది మీకు, మరలా ఒకసారి ఎప్పుడు అవుతుంది కూడా చెప్తానండి మీకు. ఇక్కడ నుంచి సరిగ్గా ఒక 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక్కసారి సడన్ గా అక్కడ అవుతుంది పెరిగినటువంటి బంగారం. అంటే ఇక్కడ నుంచి 4.5 years తర్వాత ఒకసారి బ్రేక్ పడుతుంది. ఇక్కడ ఒక 1.5 సంవత్సరం పాటు కొంత ఆగుతుంది బంగారం. సో ప్రస్తుతానికి ఒక బ్రేక్ పడింది అనుకో, ఇక్కడ బ్రేక్ పడింది అనుకోవాలి. ఎందుకంటే పాపం తక్కువలో కొనుక్కున్న వాళ్ళేమో ఆనందపడుతున్నారు. 60,000 70,000 50,000 కొనుక్కుంటారు చూసారు ఒక 1.5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు, అబ్బా ఏంటి అసలు నా బంగారం 1.5 రెట్లు 2 రెట్లు పెరిగిందని ఆనందపడే వాళ్ళు ఉన్నారు. అరే ఇప్పుడు పిల్ల చేద్దాం అంటే ఇదేంట్రా ఇంత రేటు పెరిగింది అని బాధపడే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎప్పుడూ కొంతమందికి ఒక సజెషన్ ఇస్తాను. అమ్మ, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, మీకు డబ్బులు ఉన్నప్పుడల్లా ఎంతో బిస్కెట్ కొనండి, చిన్నప్పటి నుంచి కొనండి అని చెప్తా. చిన్నప్పటి నుంచి రోజుకి డబ్బులు, రోజుకి ఒక 100 రూపాయలు ఎంత వెయ్యండి డిబ్బీలో. లేదా పేపర్ గోల్డ్ అని వస్తుందండి వాళ్ళ రేపు. మీకు 100 రూపాయలన్నా కొనుక్కోవచ్చు ఆ గోల్డ్, తెలుసండి. 100 రూపాయలు గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఇష్టం వచ్చినప్పుడల్లా కొంచెం 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 కొనుక్కోండి, అదేమో పెరుగుతూ ఉంటుంది. మీకు ఒకనొక టైంలో అమ్మాయికి నగలు చేయించుకోవాలి, లేదా అబ్బాయికి ఏదో చేద్దాం అనుకున్నారు, లేదా మీరే ఏదో చేసుకుందాం అనుకున్నారు, వెంటనే మీకు అప్పటి నుంచి కొంచెం కొంచెం కొన్నారు కాబట్టి వెంటనే మీకు ఇంత బంగారం ఉంటుంది. ఒకేసారి కొనాలంటే ఇలాంటి ఇమీడియట్లీ పెరిగిన చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాకపోతే యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ అనాలిసిస్ పరంగా కేతు మన జూన్ మాసం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక 1.5 సంవత్సరం పాటు ఇది కొంత ఆగి తీరుతుంది. అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒక 1,00,000 దగ్గర తిరగడం, కొంచెం కిందకి రావడం, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళడం, ఇక్కడ తిరుగుతూ ఉంటుందండి. ఇది దాటి వెళ్ళడం కష్టమే. మళ్ళీ ఆశ్చర్యపోయేంత పెరుగుదల అయితే ఉండదు, అంత ఉండదు. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే కరెక్ట్ కాదు గోల్డ్ మీద. తగ్గింది అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక తులం బంగారం కొనుక్కున్నాము, 2,000 తగ్గిందని పేపర్లో వచ్చింది, పెద్ద అనిపించదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, crores of rupees లో ఇన్వెస్ట్ చేస్తారు. 1,00,000 దగ్గర వచ్చింది, 1,50,000 అయిపోద్దేమో అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ ఇప్పుడున్న గోచారము అంత మీకు సేఫ్ కాదు. ఎందుకంటే అందులో పర్టికులర్గా సరే ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనో లేకపోతే మీరు ఏదో 4 డబ్బులు అలా పడి ఉంటాయని కొనుక్కోవడం ఇస్ డిఫరెంట్. అదే పనిగా పెరిగాక అమ్మేద్దామని కొనుక్కుని ఉంటారు కొంతమంది. సో ఏదో పెరిగిపోద్ది అనే భావంతో ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ చేసి కొనుక్కుంటారండి కొంతమంది. అంటే ఎలా అంటే ఏముంది, ఇప్పుడు 1,00,000 ఉంది, ఒక 6 నెలల్లో 1,50,000 అయిపోవచ్చు, లేకపోతే 2,00,000 అయిపోవచ్చు. అప్పు చేసి ఒక రూపాయి వడ్డీకి తెచ్చేసి 2 రూపాయలు వడ్డీకి తెచ్చేస్తాను, 1,00,00,000 రూపాయలు టక్కన పెట్టేస్తాను, ఏముంది పెరిగాక అమ్మేసి మళ్ళీ ఆ డబ్బులు అడిగి ఇచ్చేస్తాను. అలాంటి రిస్కులు చేద్దాం. అక్షయ తృతీయ చూసాం గురుగారు, ఆ రోజు అప్పుకు తెచ్చుకున్నారు, తర్వాత రోజు మళ్ళీ తాకట్టు పెట్టేస్తున్నారు. ఆ రోజు కొనాలనే సెంటిమెంట్ బాగా ఇంజెక్ట్ చేశారు. అయ్యో, అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనం ఎక్కడ లేదండి. అక్షయము అంటే క్షయం కాని
కుండ, నీటి కుండని దానిపైన ఒక మూత పెట్టి దానిలో ప్రత్యేకంగా మూత మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టి దానంగా ఇవ్వాలి. అది అక్షయ తృతీయ చేయవలసిన విషయం. విష్ణు సహస్రనామాలు చదవాలి. బంగారం కొనుక్కుంటే తప్పేం కదా, వాళ్ళ దోషమేం లేదు. చక్కగా మీకు పడి ఉంటుంది, మీకు ఎప్పుడైనా అవసరం పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అవసరం అంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఎప్పుడు కూడా బంగారం కొనేటప్పుడు ఒక థాట్తో అసలు కొనకూడదు. ఎలాంటి థాట్ అంటే, నాకు రేపొద్దున అవసరం పడితే నేను దీన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు వస్తాయనే థాట్తో అస్సలు కొనద్దండి. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మంగళవారం కొనండి బంగారం అంట. మంగళవారం బంగారం మారుపోతుందంటే మళ్ళీ బంగారం కొనేలా చేస్తాం. ఎంతైనా కొనండి, మీ దగ్గర డబ్బులు లేవు. చాలా మంది చూడండి, వాళ్ళ రేపు పాపం వాళ్ళ జీవితాలకు ఏదో ఇబ్బంది వచ్చి తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతారు, అది కట్టలేక వదిలేస్తారు, అది యాక్షన్లోకి వెళ్ళిపోతుంది, చాలా బాధపడతారండి. లేడీకి అయితే ఎంత బాధ అంటే, అయ్యో నా బంగారం నా కూతురికి ఇచ్చేదాన్ని, లేదా నా కొడుకుకి ఇచ్చేవాడిని అనుకుంటారు. నేనేం చెప్తానంటే, మీకు మళ్ళీ బంగారం మీరు కొనాలి అని అనుకుంటే మంగళవారం నాడు 1 గ్రామ్ బంగారం అయినా కొనండి. మీరు చూడండి, ఖచ్చితంగా కొంటారు. మంగళవారం కొనుక్కుంటే వెళ్ళండి, మీ దగ్గర ఒక టైంకి అరే ఇంత బంగారం నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటారు. అంత మంచి యోగాన్ని ఇస్తుంది. మంగళవారం కొనే వస్తువు మారుగోరుతుంది. మంగళవారం అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. మంగళం అంటే శుభము అర్థం. మంగళం మారుగోరుతుంది. అలాంటి మంగళవారం నేను రిపేర్కి ఇవ్వను, మళ్ళీ రిపేర్ అవుద్దని. కొన్ని పనులు మంగళవారం చేయండి, మంచి పనులు మంగళవారం చేస్తారు. ఇప్పుడైతే ఎవరైనా మంగళవారం చనిపోతే మళ్ళీ ఇంకో మరణం జరుగుతుందని దానికి శాంతి చేయిస్తారు. చెప్పండి. సో ఇప్పుడైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అంత సేఫ్ కదా అన్నారు కాబట్టి, మరి ఆల్టర్నేటివ్ ఏంటంటారు దీనికి? ఏదన్నా మనకి ల్యాండ్ అండి, కేతు మారిపోయాడుగా, ల్యాండ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎవరి జన్మజాతకంలో అయినా ల్యాండ్ మూలంగా ధనం వస్తే వాళ్ళ పేరు మీద చేయాలి. అంటే ఉదాహరణకి భార్యాభర్త పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, భార్యాభర్త, తండ్రి పిల్లలు ఉన్నారు. ఈ 4 లేదా 6 జాతకాల్లో మార్స్ ఎవరికి బాగున్నాడు, 4-2 కనెక్టివిటీ అంటారు. అంటే భూమి మూలంగా ఆస్తి మూలంగా ధనం వచ్చే కాంబినేషన్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద కొంటే తొందరగా హైక్ అవుతుంది. అలా కాకుండా 4-6 కాంబినేషన్ ఉందండి, అట్లా ఉంది, లేదా శుక్రుడు పాడైపోయాడు, కుజుడు పాడైపోయాడు, పోతులాడు పాడైపోయాడు, అలాంటి వాళ్ళ పేరు మీద అసలు కొనవద్దు అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పేరు మీద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అంటే వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అక్కడ పెరగవు, అదేదో కబ్జాకు గురవుతుంది, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి. నేను చాలా మంది జాతకాలు చూస్తే, మొన్న కూడా వాస్తుకు వెళ్ళినప్పుడు చూస్తే అతను ఇప్పటికి 12-13 ఇల్లు కొని అమ్మేశాడు. నేను ఒకటే చెప్పాను, ఏదో ఒకసారి మీ జాతకం ఇవ్వండి అన్న. ఏమంటే మీరు గృహం కొనుక్కున్న ప్రతిసారి కష్టం వచ్చిందా లేదా అన్న. అవును సార్, ఇల్లు కొంటాను 2 కోట్లు ఎంతో పెట్టి, కొన్న తర్వాత నా కష్టాలు మొదలవుతాయి, ఆ కష్టాలు తీర్చేసుకోవడానికి ఆ ఇల్లు అమ్మేస్తా, తక్కువ రేటుకి అమ్మేస్తా, మళ్ళీ మంచి రేస్ పాయింట్కి వస్తా, అయ్యా ఇప్పుడు బాగున్నది, మళ్ళీ ఇల్లు కొనుక్కుంటా, మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ అమ్మేసా, మళ్ళీ కష్టం. ఆ 12 ఇల్లు అమ్మేసాడు ఆయన. ఏమన్నా కదా, నువ్వు కొనుక్కోకూడదు, మీ భార్య పేరు మీద కొనుక్కున్నా. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మా జీవిత భాగస్వామి పేరు మీద కొన్నప్పుడు ఒక 10 ఏళ్ళు ఉన్నాం, చాలా బాగుంది అంటే నేను చెప్తాను. అలాగా నేను పోతులాడు పాడయ్యాడు, నీ పేరు మీద కొనడానికి 2 పిల్లలు ఉన్నారు, పిల్లల పేరు మీద కొనుక్కో, భార్య పేరు మీద కొనుక్కో. ఇక్కడ ఏంటంటే మనం దేని జోలికి వెళ్తే ఇబ్బంది వస్తుందో దాని జోలికి వెళ్ళకూడదు అని నేను ఒకటే చెప్పాను. పోతులాడు పాడయ్యాడు, గృహం నీ పేరు మీద వద్దు, వెహికల్స్ నీ పేరు మీద వద్దు, వస్తువులు, కొంతమంది వాహనాలు కొంటారు, శుక్రుడు పాడైతే వాహనం వాళ్ళ పేరు మీద పనికిరాదండి. చాలా మంది చూడండి, అబ్బా వెహికల్ కొన్నాను, ఇష్టం ఇదైపోతున్నా, అది అమ్మేసాను రా, వాళ్ళు మళ్ళీ తీసేసాక వాళ్ళకి బాగుంటుంది. అందుకని ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు మీద బాగుంటుంది తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే యజమానికి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది. చాలా మందికి ఉన్నటువంటి మిత్ ఏమిటంటే, అపోహ ఏంటంటే తూర్పు ఉత్తరమే బాగుంటుంది, దక్షిణం పడమర బాగోదు అనుకుంటారు. మరి దక్షిణం పడమర రోడ్ల మీద గృహాలు ఉంటాయి, వాళ్ళందరూ పాడైపోయారా? తూర్పు ఉత్తరం అందరూ బాగున్నారా? కాదు. నీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకోవాలి. ఆ నుంచి అమ్మ తూర్పు, దక్షిణము, ఉత్తరం బాగుంటుంది, కాకా కాకా అక్షరాలు, ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యము బాగుంటుంది. అదేవిధంగా కక్క కక్క చచ జజ అక్షరాలను కూడా వాళ్ళ పేరు మొదటి అక్షరం ఉంది. చ అంటే చందన్ లేదా ఇట్లా ఉంటాయి. చ జ జ అంటే జానకి లేకపోతే జగదీష్ ఇట్లా పేర్లు ఉంటాయి. వాళ్ళకి తూర్పు లేదా పడమర మధ్య ద్వారము, దక్షిణం బాగుంటుంది, వాళ్ళకి ఉత్తరం పనికిరాదు చ చ జ వాళ్ళకి. ఇలా ఆ నుంచి ప్రతి వర్గుకి మనం వీడియోలు చేసాం, చూసుకోవచ్చు. గురుగారు, పనిలో పని బంగారం ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలా ఏదో ఒక అవసరాల వల్ల బంగారం తాకట్టు పెట్టేస్తూ ఉంటారు, తిరిగి మళ్ళీ తెచ్చుకోలేరు.
తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి మా కోసం మంచి రెమెడీ ఏదన్నా ఉంటే తెలియజేయండి, సింపుల్ గా. కోసం అడిగారుగా. తప్పకుండా. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు దేని గురించి. ఫస్ట్ తాకట్టు మంగళవారం పెట్టకండి. ఒకటి, మంగళవారం వచ్చింది అయ్యా ఈ రోజు ఒక రోజు పెట్టిన అవసరం ఉంటుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు బంగారం కొనుక్కునే కాన్సెప్ట్ నేను ఇందాక అదే మాట అన్నా. మీరు కొనేటప్పుడే నాకు అవసరం వచ్చినప్పుడు అమ్ముకుంటా తాకట్టు పెట్టుకుంటా అనే కాన్సెప్ట్ తో కొంటే మీరు ఆలోచనతో కంటే అదే జరుగుతుంది. అలా కాకుండా నేను నా పిల్లకి ఇస్తాను, నేను రేపు పొద్దున ఈ బంగారం ఇంకో బంగారం యాడ్ చేసి ఇంకోటి చేసుకుంటాను థాట్ తో కొనండి. పాయింట్ నెంబర్ 1. బయట తీసేటప్పుడు కూడా మంగళవారమే దాన్ని విడిపించుకోండి, మీకు విడిపించేసుకుంటారు మొత్తం. ఓకే. కొనడం మంగళవారం కొనండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం తాకట్టు పెట్టకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే ఒకటి 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 వెళ్ళిపోతాయండి బంగారం. ఎందుకంటే అదొక ఎమోషన్. బంగారం అనేది డబ్బులని కాదు, మనీతో చూడడం ఒక ఎమోషన్ తో చూస్తాం మన ఇండియన్స్. ఒక నగ, మా అమ్మగారు నగండి అంటాం. అట్లా ఏంటంటే ఆ ఎమోషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఆ బంగారు నగ అక్కడ ఉండిపోయింది అనేది ఉంటుంది. ఒకటి ఇది పాటించండి. ఇంకోటి ఏంటంటే ఓం అపర్ణాయై నమః అనే మంత్రం మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది. ఓకే. ఓకే. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి, తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన పరిష్కారం మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.